సత్యం సుందరం 2 hours 57 minutes రన్ టైంతో థియేటర్ రిలీజ్ అయిన ఈ మూవీ చూసాక నాకైతే కొంచెం స్లోగా ఉన్నప్పటికీ నచ్చింది గైస్ నాకైతే మూవీ. ఇంకా కొత్త స్టోరీ ఏమి కాదు, స్క్రీన్ ప్లే చూపించే విధానం చాలా బాగా నచ్చిందండి నాకైతే. రైటింగ్స్ అయితే నెంబర్ 1గా రాసుకున్నారు. ఇంకా సత్య తన చెల్లి బోనాకి పట్టీలు పెట్టే సీన్ అయితే హార్ట్ టచింగ్ అనిపించిందండి నాకు రియల్గా. ఇంకా రివ్యూ అసలు స్పాయిలర్స్ లేకుండా చెప్తా, వీడియో పూర్తిగా చూడండి. ఇంకా మీరు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే సత్యం కొన్ని కారణాల వల్ల తన సొంత ఊరు వదిలి వెళ్ళిపోతాడు. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు తనకు ఒక తెలియని వ్యక్తి పరిచయం అవుతాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు, తర్వాత ఏం జరిగిందన్నదే మిగతా స్టోరీ లైన్. ఇంకా సినిమా 1996 అండ్ 2018 మధ్యలో జరుగుతుంది. ఇంకా 90 కిడ్స్ కూడా సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు, క్లీన్ ఫ్యామిలీ మూవీ. ఇంకా అరవింద్ స్వామి గారు అండ్ కార్తీక్ గారి మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా బాగా రాసుకున్నారండి. నవ్వుస్తూనే అలాగా హార్ట్ టచింగ్ గా ఉంటది సీన్స్. ఇంకా డైరెక్టర్ ప్రేమ్ కుమార్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. మన చుట్టూ జరిగేలా నేచురల్ గా తీసారు మూవీ మొత్తం. ఇంకా ఫైట్స్ మాస్ సీన్స్ అయితే ఇందులో ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే క్లీన్ ఎమోషనల్ మూవీ ఇది. ఇంకా అలాంటి ఫైట్స్ మాస్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేసే వారికి ఈ సినిమా అసలు నచ్చకపోవచ్చు. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అరవింద్ స్వామి గారు అండ్ కార్తిక్ గారు వాళ్ళ స్టార్డమ్ ను పక్కన పెట్టి చాలా న్యాచురల్ గా చేశారండి నిజంగా. ఇంకా శ్రీదేవి అండ్ మిగతా వాళ్ళు పర్లేదు, వాళ్ళకి ఇచ్చిన రోల్ బాగానే చేశారు. ఇంకా మీకు ముందే చెప్పినట్టు ఆ పట్టీలు పెట్టే సీన్ అయితే నాకు చాలా హార్ట్ టచింగ్ అనిపించిందండి. ఇంకా సాంగ్స్ అండ్ బీజేఎం విషయానికి వస్తే సాంగ్స్ అయితే వినడానికి చాలా బాగా అనిపించాయి, ఎమోషనల్ గా కూడా ఉన్నాయి. అండ్ బీజేఎం విషయానికి వస్తే పర్లేదు, బాగానే ఉంది. ఇంకా ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మా సీన్స్ అండ్ ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేసే వారికి ఈ సినిమా నచ్చదు, అండ్ మిగతా వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈజీ హార్ట్ఫుల్ మూవీ అండి. ఇంకా మీకు కనుక నా రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3.5 అండ్ అవుట్ ఆఫ్ 5కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.